హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలక్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. మా బాబు మా ఆయనను మటన్ తీసుకురమ్మని పంపించాను ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి మండికి వెళ్ళిండ్రు అనమాట. నేను ఇక్కడ తీసుకురా అని చెప్తే మండికి వెళ్ళిండ్రు. మండికి వెళ్తే మీకు ఒక విషయం చెప్పాలని, ఈ మండికి వెళ్ళిరు కదా, వెళ్తే అక్కడ మటను మనము చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు మనని మాటల్లో పెట్టి ఎట్లు ఇస్తారో ఏమో తెలియదు. మంచిగా ఇస్తారు అనుకున్నాడు మా బాబుని మా ఆయనని మాటలు పెడితే మా బాబు ఏమో వీడియో తీస్తున్నాడు, మా ఆయనేమో మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం అన్నీ బొక్కలే కొట్టేసింది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళు. కానీ మనం అన్నీ చూసుకొనే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడనే తీసుకునే వాళ్ళము. గాంధీ జయంతి ఉంది కదా, దసరా రోజు, అందుకే వాళ్ళు ముందే తీసుకురమ్మని చెప్పిన నేను. ఎందుకంటే నైవేద్యం గిట్ట పెట్టాలి కదా, అందుకే ముందే తీసుకురమ్మంటే వాళ్ళు ఫస్ట్ రోజే వెళ్ళి తీసుకొచ్చిరనమాట. సెకండ్కు దసరా ఉంది కదా, అయితే వెళ్ళి తీసుకొచ్చిండ్రు. మాకు అన్నీ ఎంత అనుభవం అయిందంటే నమ్మరు మీరు. అసలు చూస్తేనైతే మా ఆయన తెచ్చిండు, అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసిండు. నేను మా బావ వాళ్ళ ఇంటికాడ పూజలు ఉన్నాయి, వాళ్ళు పూజలు చేస్తారని చెప్పి పిలిస్తే మేము పూజకి వెళ్ళిన అక్కడ. అయితే నేనున్నా కానీ చూసి తీసుకోకపోయేదాన్నో ఏమో కానీ వీళ్ళు పోయిండ్రు, తీసుకొని అట్లనే తీసుకొని వచ్చిండ్రు. ఎంత మోసం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ వెళ్ళిరనుకో జాగ్రత్తగా తీసుకోండి. వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాటలు అసలు వినకండి. మీరు మొత్తం దృష్టి అంతా మటన్ పైనే పెట్టండి. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చేది ఇస్తుంటాము, మన ఊరికే రావు కదా డబ్బులు. ఇంత కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదా. వాళ్ళు కూడా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఇక అమ్మే వాళ్ళు ఇక మండిలాలు ఎట్లుంటారో గట్లనే ఉంటారు కదా. ఇక్కడ మా దగ్గర మస్తుంటాయి మటన్ షాపులు గిట్ట అన్నీ, కానీ ఇక బంద్ అని చెప్పి వెళ్ళిండ్రు. ఇప్పుడు చూడండి ఎట్లుంటుందో. ఇప్పుడు వెళ్తున్నారు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి ఇట్లా లోపల నుంచి ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీకు గుర్తుంటే చూడండి ఫ్రెండ్స్, చెల్డ్రపల్లి మండి అంటారు కదా, ఇదే మాకు దగ్గరలోనే అనమాట. ఈ చెల్డ్రపల్లి మండి మాకు దగ్గర. కానీ మేమైతే తీసుకోం ఫ్రెండ్స్. అసలు ఎక్కువనైతే మేము అసలు మండికే అసలుకి వెళ్ళామనుకో, ఇక్కడనే తీసుకుంటాం. ఎందుకు మేము అంత మటన్ గిట్ట అవన్నీ ఏం చేసుకుంటాం అంతగానం అని చెప్పి మేమేం తీసుకొచ్చుకోము. మేము ఇక దసరా కదా అని చెప్పి ఇక ఆడ తీసుకొస్తామని చెప్పి వెళ్ళిండ్రు ఇద్దరు. నేను అక్కడ బిజీ అయిపోయినా, వాళ్ళు ఇక్కడ బిజీ అయిపోయినరు. ఇదే ఫ్రెండ్స్ మండిగో, ఇదే మండి, చెల్డ్రపల్లి మండి. ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆగిండ్రు అనమాట. వచ్చిండు ఫ్రెండ్స్. ఇక ఇక్కడే మా ఆయన తీసుకుంటున్నాడు. ఆ మాటలు పెట్టిండు. అవి మొత్తం బొక్కలే ఫ్రెండ్స్. అసలు మటన్ అనేదే కనిపించలేదు. మరి మా ఆయనకు కనిపించలేదో ఏమో తెలియదు. అసలు ఇంకా మళ్ళీ మా ఆయన వచ్చినాక మళ్ళీ నా మీదనే అరుస్తున్నాడు. నువ్వే తీసుకొచ్చుకోవాలి, నువ్వే చేయాలి, నేను తెచ్చితే నన్ను అంటావు నువ్వు, నేను తెచ్చిన కదా అనేసి. మా ఆయనకు మాటలు ముచ్చటంటే ఎక్కువ ఫ్రెండ్స్. ముచ్చట ఎవరైనా పెట్టిండ్రు అనుకో, ఆ ముచ్చట్లో పడిపోతాడు. ఇక మన జాసలు ఉంటాడు. ఇక వాళ్ళు ఏం చేసిరు కూడా ఒకటి వాళ్ళు ఇట్లా పెట్టిండ్రు చూడు ఫ్రెండ్స్. మా ఆయనకు ముందల అది ఉందన్నమాట అడ్డం. ఇక ఆయన కొట్టేసేది మొత్తం కొట్టేసేసిండు ఫ్రెండ్స్. మొత్తం బొక్కలే ఫ్రెండ్స్. అసలు అది తినలేము అసలుకి. మా పిల్లలు అయితే అసలు తినలేరు. ఇక నేను కార్జం తెప్పించిన అనమాట. కార్జం కూడా కావాలి నైవేద్యం పెట్టడానికి అని చెప్పి నేను అసలు చెప్పింది ఏంటంటే కార్జము చికెన్ తెమ్మన్నా. కానీ మా ఆయన మా బాబు ఏం చేసిండ్రు, మటన్ తీసుకొస్తా ఇక్కడ బాగుంది కదా మటన్ అని చెప్పి ఇంకా అగ్గొక్క కూడా వస్తున్నది అనుకున్నారో ఏమో. ఇక అగ్గొక్క వస్తుంది కదా మంచిగా అని చెప్పి ఇక మటనే తీసుకొచ్చారు, చికెన్ తీసుకురాకుండా. ఇక
మా పాప తినలేదు, మా బాబు తినలేదు, మా అల్లుడు తినలేడు. ఇక మా ఆయన్నే తినమని చెప్పారు. ఇక వాళ్ళు ఆ బొక్కలు ఎన్ని బొక్కలే ఫ్రెండ్స్. అసలు మన తలకాయ కూర ఎట్లుంటుంది బొక్కలు ఇంకా అల్లనైనా నయం పీసెస్ ఉంటాయి, అట్లా కూడా లేదు ఫ్రెండ్స్. మరీ అధ్వానంగా ఉంది. కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ విషయము. మీరు మాత్రము వెళ్తే మాత్రము మటన్ మీదనే జాస పెట్టండి, తీసుకోవడం కూడా మంచిగా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా లక్ష్యం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.